Venkat, so thank you for calling us here. Actually, first correction, it's Showman Chatterjee, not Somnath Chatterjee. I think మన తెలుగులో షోమెన్ ని కన్వర్ట్ చేసేసరికి సోమనాథ్ అయినట్టుంది, అది షోమెన్ చటర్జీ. సో నేను షోమెన్ బేసికలీ కాలేజ్ అబౌట్ 3 years బ్యాక్, యాక్చువల్లీ 4 years బ్యాక్ ఆలోచించాము. మన తెలంగాణ ఏపీలో చూసినట్టయితే ఇంజనీరింగ్కి మెడిసిన్కి ఇచ్చే అంత ఇంపార్టెన్స్ కామర్స్ మాత్రమే ఇచ్చినట్టు కనబడుతుంది. మీరు మెడికల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా చూసినట్టయితే చాలా ఉన్నత కాలేజీలు ఉన్నాయి, కానీ అట్లాంటి ఉస్మానియా మెడికల్ కాలేజ్ కానీ, అటు గుంటూరులో ఎన్టీఆర్ మెడికల్ కాలేజ్ కానీ, ఒక లేకపోతే ఇంజనీరింగ్ మనకి ఐఐటి కానీ, ట్రిపుల్ ఐటీ కానీ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. కానీ మీరు కామర్స్లో చూసినట్టయితే ఒక నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నాయి కాలేజీలో అసలు ఏది ప్రైవేట్లో కానీ గవర్నమెంట్ రంగస్థలంలో కానీ ప్రైవేట్ కామర్స్ కాలేజెస్ అనేవి లేవు. ఎక్కువగా కామర్స్ అనగానే చార్టెడ్ అకౌంటెన్సీ వరకు కొంత ఉంది, కానీ ఎక్కువ దానిపైన అవగాహన లేదు, వేరే ఆప్షన్స్ కూడా లేవు. సో అందువల్ల మేము ఒక 2 ఏళ్ల క్రితం ఒక కామర్స్ జూనియర్ కాలేజ్ అని మేము స్టార్ట్ చేసాము 4 ఏళ్ల క్రితం. దీంట్లో ఏంటంటే కామర్స్ ఎంచుకునే వాళ్ళు ఇది సెకండ్ ఆప్షన్ కింద కాకుండా ఇది కూడా ప్రైమరీ ఆప్షన్ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశం పైన స్టార్ట్ చేసిన సంస్థ కాంపస్ జూనియర్ కాలేజ్. కాంపస్ అనగానే ఒక డైరెక్షన్ సెట్ చేయడం. మన స్టేటే కాదు, వేరే ఊర్లో కూడా, అదర్ సిటీస్ ఇన్ ఇండియాలో కూడా ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఉద్యోగాలు లేకపోవడం. ఈ ఉద్యోగాలు లేకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే స్కిల్స్ లేకుండా వాళ్ళకి వాళ్ళు సూట్ కాని కోర్సెస్లో జాయిన్ అవ్వడం కూడా ఒక మేజర్ కారణం. అంటే ఒక జాబ్లో ఒక స్కిల్లే కాకుండా వాటికి సంబంధించిన ఎబిలిటీస్ కూడా ఇంపార్టెంట్. సో అందరూ ఒకటే కోర్సులో చేసినట్లయితే అది పాసిబిలిటీ కాదు. దేర్ ఆర్ ఎక్సలెంట్ కెరియర్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ కామర్స్. అవి బిల్డ్ చేయడానికి కోసమే స్టార్ట్ చేసిన జూనియర్ కాలేజ్ కాంపస్. చార్టెడ్ అకౌంటెన్సీతో పాటు వేరే కోర్సెస్ లైక్ లా, మేనేజ్మెంట్, సోషల్ సైన్సెస్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ లాంటి ప్రోగ్రామ్స్ కూడా ఒక కామర్స్ స్టూడెంట్ తీసుకోవచ్చు. దానికోసం స్టార్ట్ చేసిన జూనియర్ కాలేజ్ కాంపస్. ప్రొఫెషనల్ ఆపర్చునిటీస్తో పాటు ప్రొఫెషనల్ ట్రైనింగ్ స్టూడెంట్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి సరైన కెరియర్ ఆప్షన్స్లో ఒక సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ లేదా సైన్సెస్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ లేని స్టూడెంట్స్కి ఒక బెటర్ కెరియర్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయడానికి స్టార్ట్ చేసిన జూనియర్ కాలేజ్ కాంపస్ జూనియర్ కాలేజ్. సో ఇవాళ టాపిక్ కామర్స్ పైన మాట్లాడడానికి ఐ థింక్ మాకంటే ఎక్కువ వెల్ ఎక్విప్డ్ లేకపోవడం అని చెప్పడం అంత ఇట్స్ నాట్ మోడెస్ట్. Now it's turn to Mr. Showman Chatterjee. Sir, actually after completion of 10th class, what do you suggest for the students? Is it for science and humanities, or is there any other course which is in trend? Or what is chances for science and humanities and commerce? What do you suggest, sir? Thank you, Venkat, and thank you, Bhavna, for having us here today. So it's always a pleasure to connect with the students earlier in person, and thanks to the COVID era, now digitally. So now there are no barriers left, no of time or place. I'm hoping that we are able to reach out to as many students through this virtual medium. Now, coming to the question that you have, I think it's why 10th is such an important milestone. I think it is the first junction at which students really have to make a very crucial decision. And sadly, there are no clear yardsticks available to make this particular decision. So the only yardstick that is usually left with the students is the 10th marks. And it has been seen that 10th marks are not the true indicator of a student's potential or the skills that they have. And the perspective with which I am coming for this particular response is I have also been on some interview panels for educational institutions like IITs, IIMs, XLRI, my own alma mater. And I have seen that the industry actually expects the skills that the students bring to the table. Marks probably are only the door opener, but what really matters is the skills that they bring to the table. And for that,
it is very important that the students realize what skills do they have. Unfortunately, there is no clearly acceptable skill assessment framework available. I think CBSE has started doing some work in that direction about 2 years ago with something called as KYC, that is Know Your Career. So that's the counseling kind of thing which is for students at the 9th, 10th level, but it is not widely known. So what I would suggest is, first of all, understand the skills. Use a standardized psychometric assessment. We also offer one which is research backed, and figure out what strengths or skills do you bring to the table, and use those to choose the career that is suited to your strengths and skills. The reason behind that is, one, that the industry is expecting. Second is that the career is not a 5 or 7 year journey. That is only the education that they have to undertake in the next so many years, including a maybe a master's and so on. But a career is a 50-year long journey. It is important that they realize that they will have to do it on a daily basis. They would rather be interested, satisfied, and the feeling of contentment will come only when they have the strengths, the right skills for completing that job well. So when it comes to the choices between sciences and humanities, I think it is high time that we stop taking marks into consideration for choosing between sciences and humanities. So when I say humanities, just to qualify, commerce as well as arts group of subjects. I think what is very important is understand where your interests and skills lie, choose that group accordingly. And second, as far as the trend is concerned, I think worldwide and also in the last 5 years, India is moving into a direction of liberal education, which is a combination of subjects which are useful for the industry, jobs, and roles available. So, what I would suggest is that students should do a psychometric, figure out what their skills and strengths are, choose the group accordingly, and then take on the career pathway which is well suited to them. Okay. Thank you, Mr. Somit. See, now, Naila, I think, this one for you. Many students, finishes +2. Once they finishes +2, should they go for BCom or CA, or is there any other professional courses, with good opportunities are available beyond this? Okay, thank you, Venkat, for the question. That's a very good question, and I hope I clear as many doubts associated with this question. So in India, commerce as a stream is not very explored per se. We have focused on sciences for past 2 decades at least, and there are so many opportunities and avenues that commerce open up, but parents as well as students are unaware of them. So the first common opportunity that comes up to everyone's mind when someone say I want to go in commerce is CA or BCom or accountancy or majorly finance. But there are so many other things that you can do once you get into the field of commerce. There are social sciences, there is management courses, there is law. As Sarat sir mentioned, all of these courses, I will go in deeper analysis of these courses and these streams. So for social sciences, I study economics at Compass, so I can give you a much more analytical approach to economics. There are various courses offered by various universities pan-India that offer BSc in economics or BA in economics. Since there is an ever-growing market for research, secondary research, data research, that is very widely used in almost all the companies these days. Every MNC has at least one R&D department, research and development department in their firms. So there's a lot more demand for research, secondary research, which is in the domain of economics. Economics student can go for market research, data analytics, and much more streams related to that. There are various universities like Delhi University, Calcutta University. There are private. Private Christ University offers BSc in economics as well as BA in economics. BSc would be more analytical, mathematical, and BA would be more theoretical.
Apart from that, there is also a very good stream as statistics. Statistics will provide you all the information regarding data, which is very needed these days, as I just mentioned. And there are various institutions offering BSc in statistics. Apart from that, there are management streams which offers courses like BBA and BMS, which are a guided way to MBA per se. I mean, everyone can do MBA after any degree, but like if you want to be in commerce since the beginning, BBA and BMS is the way to go about it. And then there is law. Legal systems are very much in demand due to the consultancies firms which are in rise. And there is one more thing, think tanks. India is coming up with a major think tanks in this 5 to 7 years of period, and all these think tanks require research analysts in legal streams as well as in economics. So I think economics graduate and law graduates can make good use of it. Thank you, Naila. Mr. Somen, is there any difference between professional college and regular colleges regarding this? Yeah, I think the question is really coming from the the word that we use in our descriptor. So we call ourselves a professional college for MEC and CEC. So thank you for asking that question. Gives me a chance to highlight that. So when Sharath and I started thinking about setting up a college focused on commerce, we realized that there is a very clear lack of awareness in terms of the professional opportunities after +2. See, eventually every education has to lead to a successful career. The career options can be different, but it has to lead to something which will, which will have a career progression, a good, maybe a good remuneration, career progression, and so on. In commerce, because of the lack of awareness, students and parents were always thinking only about CA as the only option. Now, that doesn't mean that CA is not a great option. It is a great option, but there are equally good options which are available for commerce students after +2, namely management, law, journalism and media, hospitality and hotel management, and many more. I'm just talking about a few. So when we talk about professional courses, any education that is happening, especially at the +2 level, at the +2 level, a student gets a chance to form a bedrock, a foundation for the career ahead. It's very important that they also get aware as well as they get a chance to prepare for these professional career opportunities. So after a psychometric assessment, we usually recommend a student to think about which particular career they should start preparing for in line with their strengths. So once they start getting preparation for the professional career opportunities, they can get into prestigious universities like National Law School of India University, NALSAR, which is there in Hyderabad, ranked #2 in the country. Then there are IIMs now. For the last 11 years, Indian Institute of Management, Indore, has been offering a 5-year integrated program. Again, not many people are aware about it, that a premier institution like IIM is offering an integrated BBA plus MBA program, and it is revolutionizing the market because now there are bigger, older IIMs which have kind of taken notice. So IIM Bangalore is very likely to offer that from 2023, an integrated program in management. So it is actually a great option for students to take up after +2. And when we talk about professional courses, the course should prepare them for these kind of career opportunities, which lead them to a great career, which lead them to, let's say, some of the conventional metrics of careers like prestige, status, a good salary, a great life, and a lot of satisfaction from pursuing that career. Yeah, I think, another aspect I think Sharath really wants to jump in of a professional course is that they should get equipped with the right skills. I think I spoke about skills earlier. One of the important aspects of industry's requirement that I have noticed being on interview panels is the ability to articulate. So I've seen a lot of bright students have great technical prowess, knowledge, but when it comes to the interview table is where they start getting, uncomfortable. So as simple as questions like tell me about yourself can be a bouncer if one is not equipped to handle those questions.
So one, from a templated training on how to handle interviews. Second, also great communication skills. Today, it is not possible to be in any kind of job, any kind of role without great articulation skills. Whatever thoughts, ideas that you have in your mind, they need to be conveyed to other people through your communication. And a professional course like ours integrates all of these things. So from MEC, CEC, along with the preparation for entrance exams after +2, and training on communication skills, teamwork, leadership, and entrepreneurial skills. These are the kind of stuff that we get our students go through in the 2 years journey that they are with us. Good. Thank you, Mr. Soman. So anybody who wants to join in Compass Careers, they will be training on life skills also, including, academics, I would say. Thank you for that. Sharad sir, actually, which is the better course in commerce, sir? Like, MEC, HEC, CEC we have, no? So which one is better one? సో వాళ్ళందరూ ఇంగ్లీష్ లో చెప్తున్నాను, నేను తెలుగులో ఆన్సర్ చేస్తాను. సార్ తెలుగే బెటర్ సార్ మనకి. సో మనకి ఆడియన్స్ ఇద్దరు ఉంటారు కాబట్టి టు కాంపన్సేట్. Shomen actually better off is Telugu, so he understands a little bit. Okay, so actually ఇందాక Shomen చెప్పినట్టు కామర్స్ కి నాయదా కూడా చెప్పినట్టు ఒక్క ఆన్సర్ ఇస్తాను దానికి. HECI, MECI, CECI దానికి లింక్ బ్యాక్ ఏంటంటే Shomen చెప్పినట్టు 10th తర్వాత ఇంపార్టెంట్ మైల్ స్టోన్. ఏ సబ్జెక్ట్స్ మనకి ఇష్టం. స్కూల్ అన్నప్పుడు వేరియస్ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు. కొన్ని మనకు నచ్చుతాయి, కొన్ని నచ్చవు. నాకు సైన్సెస్ ముందు నచ్చేది కాదు, మ్యాథ్స్ అర్థమయ్యేది కాదు. సో నార్మల్గా మన పార్ట్ ఆఫ్ ది వరల్డ్ ఏపీ తెలంగాణలో రాకపోతే మొద్దు అని చెప్పేసి ఒక స్టాంప్ వేసేస్తారు మన పైన. లేకపోతే యావరేజ్ స్టూడెంట్ అని ఒక స్టాంప్ వేస్తారు, సైన్స్ మ్యాథ్స్ రాకపోవడం అని. అది వాస్తవానికి కరెక్ట్ కాదు. స్కూల్ అనేది ప్రతి సబ్జెక్ట్ యొక్క నాలెడ్జ్ బిల్డ్ చేయడానికి. స్కూల్ తర్వాత మనం ఏ సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎంఈసి, సిఈసి, హెచ్ఈసి అనేది సెలెక్ట్ చేసే ముందు మనకి ఏ సబ్జెక్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉంది, ఎట్లాంటి కెరియర్స్కి డిసైడ్స్, ఇవన్నీ మనము 25, 23, 24 ఏళ్ళకి కోర్సెస్ ఎడ్యుకేషన్ అనే ఎండ్ అయిపోతుంది. మేబీ ఇంకో పిహెచ్డి చేస్తాను. మెజారిటీ ఆఫ్ మన లైఫ్ మనం వర్క్ చేస్తుంది. ఎటువంటి వర్క్ లైఫ్ అనేది మనకి ఇంట్రెస్ట్ ఉందో దాని బేస్ పైన ఆప్షన్ చేయొచ్చు. అందుకే Shomen చెప్పినట్టు ఇంటర్మీడియట్ బోర్డ్తో పాటు లైఫ్ స్కిల్స్, తర్వాత కోచింగ్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అవి ఇస్తారు. అట్లా నైలా చెప్పినట్టు దేర్ ఆర్ డిఫరెంట్ కోర్సెస్ విచ్ దే కెన్ టేక్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, లానా, బీబీఏనా, లేకపోతే లాంగ్వేజెస్, లేకపోతే ఎనీ అదర్ యూపీఎస్సీ ఎగ్జామ్స్కి వెళ్ళాలన్నా ఈ సబ్జెక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు రేపు సివిల్స్ రాయాలన్నా వాటికైనా మేజర్ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఇస్ లాంగ్వేజెస్ అండ్ పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఈ ఇంట్రెస్ట్ దేనిపైన ఎక్కువ ఉన్నది, మనకి దేని మీద ఉంది, ఇందాక ముందు చెప్పినట్టు కూడా ఏ దాంట్లో నా స్ట్రెంగ్త్ అండ్ ఎబిలిటీ ఉందో దాని బేస్ పైన మనము సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసమని మేము మా కాలేజ్లో ప్రతి స్టూడెంట్కి ఎవరికైనా ఇట్లా కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి, యాక్చువల్లీ అందరూ కన్ఫ్యూజన్లో ఉంటారు కానీ ఒప్పుకోరు. దానికి ఏం చేస్తారంటే ఏదో పేరెంటో, ఫాదరో, బ్రదరో, సిస్టరో, లేకపోతే రిలేటివ్ చెప్పినందుకు ఒక కోర్స్ తీసుకుంటారు. దానికి సైకోమెట్రిక్ అసెస్మెంట్, స్ట్రక్చర్డ్ సైంటిఫిక్ అసెస్మెంట్ తీసుకున్నట్టు అవుతే ఎటువంటి కోర్సెస్ వాళ్ళు సూట్ అవుతాయని చెప్పగలుగుతాం. మీకు ఆ లింక్ కూడా షేర్ చేస్తాను, మీరు మిగతా స్టూడెంట్స్ కూడా షేర్ చేయండి. దాంతో వాళ్ళకి ఫ్రీ కౌన్సిలింగ్ కూడా ఇప్పగలుగుతాం 10th నుంచి, ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలి. సో మ్యాథమెటిక్స్ పైన ఇంట్రెస్ట్ ఉంది, సైన్స్ పైన ఇంట్రెస్ట్ లేదు అంటే అప్పుడు ఎంఈసి తీసుకోవచ్చు. సిఈసి అనేది మేజర్గా, హెచ్ఈసి, సిఈసి అనేది మోస్ట్లీ అక్కడ వాళ్ళ స్టూడెంట్స్కి రేపు పొలిటికల్ సైన్స్ అలాంటి ప్రోగ్రామ్స్లో వాళ్ళకి, లేకపోతే సోషల్ సైన్సెస్ ఇటువంటి హ్యుమానిటీస్ ఏరియాలో కెరీర్ ఈ కోర్సెస్ తీసుకోవచ్చు. సో బెటర్ కోర్స్ కాదు, బేసిక్గా ఇట్స్ నాట్ బెటర్ ఆర్ ఇట్స్ నాట్ అబౌట్ వీకర్ కోర్స్, ఇట్ ఈస్ అబౌట్ వాట్ సూట్స్ యూ. మీకు ఒకవేళ సైన్సెస్ పైన ఇంట్రెస్ట్ లేదు, ఇది టైం వద్ద ఏం చేశారంటే ఆ సిఈసి అంటే ఆ బిలో యావరేజ్ స్టూడెంట్స్ చేస్తారు, ఎంఈసీ అంటే కొంచెం పర్లేదు, సిఏ చేసేవాళ్ళు చేస్తారు, ఇట్లాంటి ఒక అపవాదాలు క్రియేట్ చేశారు. కానీ రియాలిటీ ఏంటంటే మనకి సూట్ అయ్యే కోర్సు తీసుకోవచ్చు. 3 మంచి కోర్సెస్ బేసిక్గా కెరియర్ ఆస్పిరేషన్ బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్లో వాటిలో సబ్జెక్ట్స్ యొక్క టెక్నికాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. మనకు కంఫర్టబుల్ లేని కొంచెం చదివేస్తే పాస్ అయిపోతాడు అనే ఉద్దేశం పైన వెళ్ళారనుకోండి, అసలు ఇప్పుడు ఈ కోవిడ్లో అంటే పాస్ చేశారు కానీ ఎవ్రీ ఇయర్ అట్లా పాస్ చేస్తూ ఉంటారు కదా, అసలు అదే పాస్ అయిపోతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పడిపోతాయి స్టూడెంట్స్.
ఇప్పటి నుంచైనా మనకి నచ్చింది చేస్తే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడం, దాంట్లో మనం వర్క్ స్టూడెంట్స్ కష్టపడినైతే మంచి కెరియర్స్ సూట్ చేసుకోవచ్చు. Thank you, sir. Catherine, nowadays, many colleges are delivering commerce, other groups also. So, how far your college is, better than other colleges, or what is, versatility of your Compass Junior College? Thank you for the question, Mr. Venkat. I love that question. Let me tell you why. So, as you know, that we call ourselves the professional junior college, and that is, we just don't call ourselves, but we actually walk the talk. Let me tell you why. So, as you might be knowing, I think we all agree that 11th and 12th is the main time where students will lay their foundation. During this time, students lay their foundation and then they go to colleges or universities, and we ensure that is done right. How? We just don't teach the subject, we don't just make sure that the students learn the subject, but we ensure that they master the subject. That happens through our methodologies and also through our curriculum redesigning that we've done. So let me first talk about the methodologies that we use. So we all might have come across this picture where there are different animals in a forest taking the same kind of test. There's an elephant, there's a monkey, there's a tortoise, there's a fish. They're all asked to climb a tree. So who will do it good? Obviously the monkey, right? So I think that's where we come in. We know that we have students coming from different backgrounds, different walks of life, and different intellectual abilities and different kinds of learning abilities as well. So we try to cater to those needs, and that's why we use different kinds of methodologies. And other than that, we've also redesigned our curriculum. So we do have a decent curriculum which is given by the Interboard, but we wanted to take it a level up so that the mastery of the subject will actually happen. So what we did was we've actually referred to different kinds of curriculums. We've referred to ICSE, we've referred to CBSE board. We have referred to different kinds of curriculums, and not just different curriculums, but also few additional books. And after which we have gathered a lot of content, and we've been working on this curriculum redesigning for months together now, and finally we have a beautiful product, and we are able to see how beautifully it has turned out as we are implementing the curriculum. So I think that's where we stand out. That's how we are different from other junior colleges. Add something to that. Sure, sure. Yeah, sure, sir. So I'll not miss any opportunity to ensure that the students who join Compass, how they will get to learn a little differently and effectively. So thanks, Catherine, for sharing all the main points, but I'll just add one of the things that we have seen, Venkat, and this is something that happens by keeping our ears to the ground all the time. We just do not kind of offer a plain vanilla education. We have seen that the education, especially for commerce, because we are focusing on commerce, and I would like to speak about that, is it requires a transformation. And to that extent, we have even kind of gone and spoken to the authorities, saying that we would like to make Telangana known as a destination for good quality commerce education. So we have taken baby steps towards it, I will say. First thing that is very important, for when I said that it is a bedrock that they can form, the foundation, strong foundation that they can form in these 2 years, a personal attention is extremely important. And we ensure that the way our classrooms are designed, whether virtual or physical, every student gets that kind of attention. So we have only 30 students in our classroom, irrespective of whether it is physical or virtual. What it ensures is that, like Catherine was mentioning, not every student is at the same learning level despite being in the same class. So as a faculty, one has to realize that they will need the pace and space for catching up on that particular lesson or topic for understanding. And we ensure that. Second is that despite our encouragement, we keep nudging our students to ask questions, doubts, clarifications. It might be possible that certain students will still have certain doubts. So beyond the college hours, we encourage students to have
one-on-one appointment, interaction with the faculty to get their doubts clarified as tutorials at no extra cost. This is part of our offering. We want to ensure that students and their parents do not have to bear any burden financially or also kind of academically to go to another tuition point and get extra lessons for clarification. We want to ensure that the responsibility for good quality education is entirely given by us. So these are two things. The third thing which Catherine has also kind of talked about, and I will tell you the need for it. The curriculum today is more like like an aggregate of topics. But when it comes to the industry demand, it is for the skills. So what we are trying to ensure is that the students learn through all the possible learning methodologies to pick up those skills. For example, we do not treat English just as a subject. We think English is a very important language of learning. If one has a mastery of English, then they can do well in economics, in political science, and so on, right? So there are a lot of theory portions where they don't have to cram. They just need to understand the key ideas, and then they can form their own answers if they have a good mastery of English. So Catherine ensures that English is taught in a very interesting way. Students who are watching this can actually go to our website and look at some of the videos that we have of real classrooms where the learning is happening in a very different, probably unheard of, unseen, where she has used song and music to get people interested in language. Same is the case with economics. Economics, again, the way we are trying to position it is not just topics which will be very difficult to comprehend. We are trying to bring in real-time understanding of things that are happening around us on a contemporary basis. For example, Naila is having sessions on budget, on GDP, how the pandemic is not just a health crisis, it's also an economic crisis, how it has affected our country and other countries in the world. So things that students hear and see around them all the time are brought into classroom discussions and made engaging, and as well as they can take some strong takeaways from the class. Yeah, so that's kind of some of the key differentiators that we have. So thank you. After listening to both of you, I'm quite impressed. Even I would like to join your college. So yeah, sure, you're welcome. I think there's an age restriction. You might like to feel young, but I guess they'll stop you from coming in. Anyway, go ahead. శరత్ సార్, యాక్చువల్గా మనం ఇందాక నుంచి కామర్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎంపీసీ కానీ లేకపోతే ఎంబైపీసీ ఇలా చేసిన స్టూడెంట్స్, అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్, వాళ్ళకైనా బెటర్ కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయా అకార్డింగ్ టు యూ? అంటే +2 అయిపోయిన తర్వాత ఐ థింక్ మీ క్వశ్చన్. చాలా మంది మీకు చెప్పినట్టు తెలియకుండా జాయిన్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ. తర్వాత ఏం చేయాలి? లాస్ట్ ఇయరే యాక్చువల్లీ నాకు తెలిసిన వాళ్ళు ఎవరో పిల్లలు ఇట్లానే ఇంటర్ సెకండ్ వల్ల కావట్లేదు. యాక్చువల్లీ ఎంపీసీలో అబ్బాయి రెగ్యులర్ ఎగ్జామ్ కూడా 58% కూడా పాస్ అవడానికి కష్టమైపోయింది. ఆ టైంలో కలిసినప్పుడు నేను మాట్లాడి అప్పుడు చెప్పాను, మేబీ లా అండ్ కెరియర్స్ ఏమైనా. అఫ్కోర్స్ వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఫౌండేషన్ ఉండదు, మళ్ళీ కోర్స్లో ఏదో స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. సో అబ్బాయి సరే అని చెప్పేసి మళ్ళీ ఆల్టర్నేట్ కెరియర్కి మీకు ఇప్పుడు చెప్పినట్టు మేనేజ్మెంట్ కానీ లా కానీ ఇట్లాంటి వేరే కోర్సెస్కి వెళ్ళాలంటే ఫౌండేషన్ ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆ అబ్బాయి చేయొచ్చు, కానీ కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ అవుతుంది. 1 year మళ్ళీ బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది, వేరే కోర్స్ ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. బేసిక్గా మేము చెప్పేది ఏంటంటే ఎవరైనా ప్రొఫెషనల్ కెరియర్కి వెళ్ళాలంటే ఎట్లా అయితే ఎంపీసీ, బైపీసీ వాళ్ళు ఐఐటి, మెడికల్ ఎగ్జామ్ రాస్తారు. రాసిన వాళ్ళకల్లా సీట్ రాదు. మరి ఎందుకు అంతమంది లక్షల్లో రాస్తారు? సిఏ కూడా అంతే, చాలా మంది రాస్తారు, 6% కూడా పాస్ పర్సెంటేజ్ లేదు. ఎందుకు రాస్తున్నారంటే రాయడం ఒక ప్రొఫెషనల్ కెరియర్లో వెళ్ళడానికి ప్రయత్నం. అట్లనే కామర్స్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ ఎంఎస్సీ, సిఈసీతో పాటు ఎట్లా ప్రొఫెషనల్ కోర్సెస్కి ఎట్లా అంటే ఎంపీసీ, బైపీసీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళాలనుకుంటే వాళ్ళు వేరే కామర్స్ వైపు అంటే హ్యుమానిటీస్ అండ్ కామర్స్ వైపు కెరియర్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళు మళ్ళీ ఎంట్రన్సెస్ రాయాల్సి వస్తుంది నాకు చెప్పినవి. కానీ వాళ్ళు మళ్ళీ 1-2 years పుటప్ చేయాల్సి వస్తుంది. ఆబ్వియస్లీ ఫౌండేషన్ అకౌంటెన్సీ కానీ, ఇటు పక్కన ఎకనామిక్స్ కానీ, ఇటు పక్కన పొలిటికల్ సైన్స్ కానీ వీటి ఫౌండేషన్ ఉండదు. కాబట్టి వాళ్ళు మళ్ళీ స్క్వేర్ వన్. ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ ఇష్యూ కాదు. యాక్చువల్లీ ఇష్యూ ఎక్కడికి వస్తుందంటే చాలా వరకు ఎంపీసీ, బైపీసీ కోర్సులో ఇంటర్మీడియట్ పైన ఫోకస్ లేదు, ఎక్కువ ఎంట్రన్స్ పైన ఫోకస్. సో దీంతో చాలా కాలేజీల్లో ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్, సంస్కృత్ కానీ అరబిక్ కానీ ఏం స్టూడెంట్స్
ఇవి లాస్ట్ లో ఏదో ఒక నెల చెప్పాలని చెప్పేసి పాస్ చేసేయడమే తప్ప దానిపైన ఎటువంటి ఇవి ఫౌండేషన్ సబ్జెక్ట్స్, వేరే ఎంట్రన్సెస్. అది లేకపోవడం వల్ల స్ట్రగుల్, లేకపోతే వాళ్ళు రావచ్చు కానీ వితౌట్ ఎనీ ఫౌండేషన్ ఈ కోర్సెస్ లో రావచ్చు. సో ఫౌండేషన్ ఉంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్ యాక్చువల్లీ. 100%. మరి లేదా స్పెషలైజేషన్ తో పనే ఉంది. అదే సార్, అంటే ఇప్పుడు మ్యాథ్స్ ఫినిష్ చేసిన వాళ్ళు, ఈవెన్ నేను కూడా మ్యాథ్స్ స్టూడెంట్ ఎంపీసీ. సో వాళ్ళకి ఒక భయం ఏంటంటే మళ్ళీ మేము అగైన్ వేరే దాంట్లో షిఫ్ట్ అయ్యి అందులో మేము ముందుకు వస్తామా రామా అంటే, ఇందాక యాజ్ సోమెన్ సార్ మెన్షన్, సో పర్సనల్ అటెన్షన్ ఈజ్ ఆల్వేస్ దేర్. అంటే ఒక ప్రతి స్టూడెంట్ మీద ఫోకస్ ఉంటుంది అనే దాని మీద నో ఇష్యూ. బట్ ఆ ఫోబియా పోగొట్టడానికి మన కాలేజ్ ఏమేం చేస్తుందో ఆల్రెడీ చెప్పారు. సో థ్యాంక్ యూ సార్. I just want to add something because I heard about math and my name. So see, I think you're very right, Venkat. There's a lot of math phobia. I feel a little bad about math. If math were a person, I think I would have gone and apologized to math because math is such a beautiful subject. I think the way a transition happens from simple numbers, the arithmetic part of math, and then to algebra and trigonometry, that is where the students start developing a fear for it. And it is again another area that we are trying to work on. So if you say we have tried taking up big problems to solve math, we are trying to convert that math phobia into math magic. So as a part of the +2 syllabus, we are also teaching some bits of 9th and 10th to form those to form a foundation for those students who kind of started developing some kind of fear for that subject. Because once these things are clear, math is like a ladder. If you are good with the first step, then you will be able to climb to the next step and so on. But if you have missed the previous steps, it will be very difficult to catch up later. So we are kind of taking a step backward to leap forward for the students. And our math curriculum again is designed in such a way that we are going back to 9th and 10th and clarifying those doubts, forming a strong foundation. The second aspect that I want to talk about is that even if someone is not taking math in +2, let's say for the BIPC or for the CEC students in general, like Tata Steel, I remember they used to have an ad. There is a little bit of steel in everything. So I would like to say that there is a little bit of math in everything. And Sharath, I would like to take his example. He studied CEC, then he did his BCom. When he was doing his MBA and also later on his PhD, I'm sure he will agree that the math portion does come in. So math is like a language with which all subjects interact. The moment we talk about data, the moment we talk about numbers, math will come in without us realizing. Even, in accounts, there is a little bit of math. So I think students should not develop a fear for math. If required, we can help them. Even the CEC students also who have not taken math as a subject, there are certain basics that we are trying to revise for them, revisit for them. So yeah, thank you. ఇంకోటి ఏంటంటే వెంకట్ గారు, ఎంఈసీ తీసుకుంటే కొంతమంది అడుగుతుంటారు సిఈసీయా ఎంఈసీయా అని మీరు అడిగినట్టు. ఒక విషయం చెప్పండి ఇందాక ఏంటంటే, అఫ్కోర్స్ మ్యాథ్స్ ఎంఈసీలో మ్యాథ్స్ కంఫర్టబుల్, సైన్సెస్ ఇంట్రెస్ట్ ఎంఈసీ తీసుకున్న వాళ్ళకి 2-3 కెరియర్ ఆప్షన్స్ అడిషనల్గా ఉంటాయి. అంటే స్టాటిస్టిక్స్ వైపు వెళ్ళడానికి కానీ, అటు మ్యాథమెటిక్స్కి వెళ్ళడానికి కానీ, ఏమైనా ఐటీ కోర్స్ తీసుకోవాలంటే కొన్ని కోర్సు, ఈవెన్ ఎకనామిక్స్ కూడా కొన్ని యూనివర్సిటీస్లో మ్యాథమెటిక్స్ అడుగుతారు. ఎకనామెట్రిక్స్ అని ఉంటుంది మ్యాథ్స్, ఎకనామిక్స్లో మ్యాథ్స్ కాంబినేషన్ చేసేవాళ్ళు. సో దానికి మ్యాథమెటిక్స్ బేసిక్ ఫౌండేషన్ సబ్జెక్ట్. ఇప్పుడు ఐటీ కంపెనీస్లో ఒక డేటా సైన్సెస్ అని, వీటిలో బిజినెస్ అనలిటిక్స్ అని, వీటిలో జాబ్స్ ఉన్నాయి. వాటికి ఎంపీసీ అవసరం లేదు, ఎంఈసీ చాలు. ఎకనామిక్స్తో అనలిటిక్స్ అవి కాంబినేషన్. సో అది 2 అడిషనల్ అడ్వాంటేజెస్ మ్యాథ్స్ చేస్తే. ఇంకోటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా వరకు క్వాంట్స్ ఉంటుంది. మీరు గవర్నమెంట్ అయినా ప్రైవేట్, అక్కడ కూడా కొంచెం మ్యాథ్స్ పనికొస్తుంది. బేసిక్ మ్యాథమెటిక్స్ అయితే అందరూ నేర్చుకోవాల్సిందే, పెద్దగా డిస్కౌంటింగ్ ఏం లేదు. మ్యాథ్స్ అంటే చాలా మంది భయపడతారు సార్, ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయండి. బట్ మీది ఛాలెంజింగ్ నేచర్ అయితే మ్యాథ్స్ చాలా బాగుంటుంది. Mr. Soman, since we are talking about mathematics, I would like to get into finance. See, right now banking and finance is booming. So people who are interested about finance, apart from CA, do they have any other opportunities for them? Yeah, thank you. So I
also would like to share. So I'll come with some experience on this particular response. So I worked in the financial services industry before getting into education. I worked in a bank, and then with a banking and financial institution company called Macquarie, which is headquartered in Sydney. So CA, as I see, because when I was doing my MBA, and I think the trend continues, there were a lot of CAs who also did MBA along with me. So they completed their CA and then they came to do MBA. And some of them were outstanding students. So I took their help in sailing through the accounts part of MBA in the first trimester. I think that the reason that they probably came for an MBA is because it makes them a complete finance professional. See, finance is a very, very wide spectrum, right? From retail to corporate, right? So we have banking, we have investments, we have mutual funds, insurance, hedge funds, private equity. And then one part of the finance spectrum is auditing and accounting, which is the area of specialization for CAs. I think that it is not a very fair comparison between CA and MBA. I think it is MBA provides a far wider number of opportunities to cover the entire finance industry. That is one. Second, CA is a professional course. Of course, it is highly coveted, very competitive to get into, to clear. But MBA, because it is an institutionalized program, one has to be a part of a college or university to kind of sit through the classrooms. There are other lot of skills which a student picks up by being part of the classroom. So the industry interactions, the whole approach of MBA, which is like a group work, focus on skills like entrepreneurship and so on. I think MBA is a complete finance professional program, and CA is a specialization. A lot of CAs eventually kind of start their own CA firms, whereas MBAs mostly go into the the industry side, and then they kind of manage people, businesses, and so on. So I think the comparison is not fair. But if I have to give an advice to a student in terms of choosing finance as a career, MBA, I think, from a great institute will definitely provide a much better and wider choice to a student than a CA any day. థ్యాంక్ యూ. శరత్ సార్, ఇప్పుడు మనం COVID-19 సిచ్యువేషన్ చూస్తున్నాం కదా, చాలా మందికి అసలు అకాడమిక్ ఇయర్ ఉంటుందా ఉండదా, లేకపోతే ఒకవేళ ఉన్నా అంటే మీరు ఎంత పర్సనల్ అటెన్షన్ తీసుకున్నా కూడా ఆ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ టీచింగ్ మెథడాలజీస్ ఉంటాయో ఉండవు, ఇలా లాట్ ఆఫ్ డౌట్స్ ఉన్నాయి సార్. స్టూడెంట్స్ ఎవరైనా ఈ సంవత్సరం జాయిన్ అవ్వాలి అని అంటే ఆల్రెడీ ఒక 1 year ఆన్లైన్ క్లాసెస్ జరిగాయి. ఆ స్టాండర్డ్స్ ఉంటాయో ఉండవా, దానికి మీ కాలేజ్ వాళ్ళు లేకపోతే మీరు పర్సనల్ గా ఎలాంటి కేర్ తీసుకుంటారు సార్? ఇది ఈ మధ్యన యాక్చువల్లీ 1 year అయిన తర్వాత పేరెంట్స్ చాలా అడుగుతున్నారు. అంటే సార్ ఏమైంది సార్, ఆన్లైన్ క్లాసెస్ పెద్దగా ఏముంది, దీనికి అసలు మీరు ఫీజు కూడా ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు అన్నట్టు కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు కదా. ఇది కానీ ఇంటర్మీడియట్ అనేది మీకు తెలిసినట్టు మ్యాండేటరీ కోర్స్, ముందుకు వెళ్ళాలంటే అలానే మిగతా కోర్సెస్ కూడా ఇంపార్టెంట్. ప్రాబ్లం ఆన్లైన్ ఏమిందంటే 1 year ముందు చాలా మంది ఫ్యాకల్టీకి బేసిక్ ఇంకొక ఆప్షన్ పెద్దగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకట్ గారు, అఫ్కోర్స్ ప్రివిలేజ్డ్ లాట్కి ఆన్లైన్ యాక్సెస్ ఉండడం వల్ల, ఇంటర్నెట్ మొబైల్ ఉండడం వల్ల, డేటా ఇంప్రూవ్ అవడం వల్ల కొంతవరకు మేలు. అఫ్కోర్స్ ఇంకా కొంతమందికి అది కూడా లేదు కాబట్టి రీజనల్ ఛానల్స్లో కూడా ఈ మధ్యన చూసినట్టయితే గవర్నమెంట్ వాళ్ళ కోర్సెస్ వేశారు. ఈ రెండింటిలో ప్రాబ్లం ఏమైందంటే ఆన్లైన్ తెలియక చాలా మంది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ మళ్ళీ 20 ఏళ్ళు అట్లా టీచ్ చేసిన వాళ్ళు సడన్గా ఆన్లైన్కి వెళ్ళేసరికి వైట్ బోర్డు చాకు మారిపోయేసరికి అది ఎట్లా టీచ్ చేయాలో ఒకటి అర్థం కాకపోదు. దీంతో ఏమైందంటే వాళ్ళు కొత్త టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోలేదు. మీరు ఇప్పుడు మేము మా కాలేజ్లో మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఎడ్యుకేషన్ అనే ఒక ప్లాట్ఫామ్ వాడతాం. ఏదో ఇప్పుడు మనం జూమ్లో క్లాస్ తీసుకోవచ్చు, గూగుల్ మీట్లో తీసుకోవచ్చు. కానీ మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఎడ్యుకేషన్లో ఏమవుతుందంటే దాంట్లో మొత్తం లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమే ఉంటుంది. దీంట్లో స్టూడెంట్స్ని ఒక ఆన్లైన్లో ఇన్వాల్వ్ చేయాలంటే ఒక క్లాసెస్ చెప్పడమే కాకుండా వాళ్ళకి కావాల్సిన క్విజెస్ కండక్ట్ చేయడం కానీ, అసైన్మెంట్స్ పెట్టడం కానీ, దాంతోపాటు వేరే రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా అందులో ఆర్గనైజ్. అంటే స్టూడెంట్ని ఎంగేజ్మెంట్ ఆన్లైన్లో స్టూడెంట్కి 15 నిమిషాల కంటే ఎక్కువ ఫోకస్ ఉండదు. దానికోసం అని చెప్పేసి ఆన్లైన్ చెప్పినప్పుడు ఉత్తి లైవ్ క్లాసులు కాకుండా
దాంతో పాటు సపోర్టింగ్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇన్వాల్వ్ చేయడం ఫస్ట్ స్టెప్. రెండోది టెక్నాలజీ యూజ్ చేయడం. అంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్, అకౌంట్స్ మళ్ళీ వైట్ బోర్డ్ కెమెరా పెట్టి చెప్పిస్తే అది కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి కనబడదు. కానీ వైట్ బోర్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి ఆన్లైన్లో. విత్ ఏ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ మీరు అక్కడే రాసి ఇంకా క్లియర్గా కనబడచ్చు. ఆన్లైన్లో యాక్చువల్లీ మన ఇంట్లో ట్రావెల్ చేయకుండా ఇప్పుడు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కంఫర్ట్ ఆఫ్ హోమ్ చదువుకోవచ్చు. బట్ దాని మేజర్ ఛాలెంజ్ అంటే స్టూడెంట్ని ఎంగేజ్ చేసి పెట్టడం, ప్లస్ నంబర్ ఆఫ్ అవర్స్ టీచ్ చేయడం. ఇది ఒకటి. రెండో ప్రాబ్లం ఆన్లైన్ ఆర్ టీవీ, నంబర్ ఆఫ్ ఆడియన్స్. మీరు క్లాస్లో ఆన్లైన్ ఉన్నప్పుడు ఫిజికల్గా 40 మంది ఉన్నా 50 మంది ఉన్నా వాళ్ళు చూసి చెప్తాం కాబట్టి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనేది 80 మందిని ఒక క్లాస్లో కూర్చోబెట్టడానికి అవకాశం ఇస్తుంది. ఇప్పుడు నువ్వు వర్చువల్లో 150, 200 సో కాల్డ్ బిగ్ కాలేజెస్ కూడా 100, 200, 500 కూడా క్లాసులు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇందులో ఎవడు వింటున్నాడో, పబ్జీ ఎవరు ఆడుకుంటున్నారో ఎవరికి తెలియదు అక్కడ. సో మనము దాన్ని అందుకనే ఆన్లైన్ ఫెయిలియర్ ఆన్లైన్ కాదు, వాళ్ళ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ. స్టూడెంట్ ఇంకొంచెం ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది ఫ్యాకల్టీ. మాలాంటి వాళ్ళు యంగర్ పీపుల్ కంటే టెక్నాలజీ యూజ్ చేయడం. ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయంటే అందులో పోలింగ్ అని చెప్పేసి, అట్లనే పెడ్లెట్ అని చెప్పేసి, క్విజీస్ అని చెప్పి ఒక స్టూడెంట్ని ఏదో ఎట్లా అయితే ఇప్పుడు స్టూడెంట్స్ మరి ఆన్లైన్ ఎట్లా అన్ని రోజులు అలసేపు ఉంటున్నారండి లాక్డౌన్లో. మరి గేమింగ్ అని, లేకపోతే స్నాప్చాట్ అని, లేకపోతే ఇన్స్టాగ్రామ్ అని, అది కూడా ఆన్లైనేగా. ఎందుకంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం వల్ల ఆన్లైన్ అనేది ట్రైనింగ్. ఇప్పుడు ఎన్ని రోజులు అయితే మనం ఈ పాండమిక్ని హ్యాండిల్ ఎవరు చెప్పలేరండి, ప్రిడిక్ట్ చేసి ఇంకో 2 నెలల్లో క్లాసెస్ స్టార్ట్ అయిపోయి. హోప్ఫుల్లీ ఎప్పుడో స్టార్ట్ అవుతే వీ ఆల్సో వాంట్ టు స్టే స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. And online is also very effective learning medium, provided you use it well. Number of students, usage of technology, and engagement are 3 key aspects which we work very extensively. ప్రతి క్లాస్కి ఒక లెసన్ ప్లాన్ ఉండడము, ఏ ఫ్యాకల్టీ ఎట్లా స్ట్రక్చర్ చేస్తారనేది, ఆ టైమింగ్. ఓన్లీ 30 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఆన్లైన్. ఇంకా ఉంటే సెషన్స్ పెంచుతాము, ఫ్యాకల్టీ 2 సార్లు టీచ్ చేస్తారు. దెన్ దెర్ ఇస్ ఎ పర్సనల్ ఎంగేజ్మెంట్ విత్ ద స్టూడెంట్స్. కెమెరా ఆన్ చేసి ఉంచడం చిన్నవండి. ఇవి చేస్తే ఆన్లైన్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ లెర్నింగ్ రిసోర్స్ విత్ వర్క్ గివెన్. అదర్వైజ్ మరి ఒక ఆప్షన్ లేనప్పుడు దీన్ని బాగా యూటిలైజ్ చేయడం. వరల్డ్లో చాలా మంది వాడుతున్నారండి. ఎంఎస్ టీమ్స్ అనేది ఎడ్యుకేషన్ ఇవాళ వచ్చింది కాదు, పాండమిక్ ముందు వచ్చింది. అది కొలాబరేటివ్ కింద టెక్నాలజీ. పిల్లలు మొబైల్లో ఉన్నప్పుడు అది యూజ్ చేయాలి. మనం దాన్ని కాదు ఎగెన్స్ట్గా వెళ్తామంటే ఎట్లా అవుతుంది? ఇట్స్ గుడ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. వీ మేడ్ మోడిఫికేషన్స్ ఫర్ ఇట్. ఒక లాంగ్ బ్యాక్ అంటే ఒక 10 years back ఎడ్యుకాంపు. Catherine wanted to add something. Yeah. So yeah, sorry to interrupt Venkat sir. I would like to add something here. Because I think it is very important for a teacher to always keep learning. So I remember one of my professor telling that a day a teacher stops learning is the day that profession dies. So I think that is something that we are very keen on. That is, we have attended faculty development programs and we have trained ourselves, where we use online resources that are available for all the students at free of cost. We are not asking students to log in through other things. Whatever are available, the websites, we are actually working on those. We've tried and tested, and we equipped ourselves so that we ensure that online class mode is actually happening in a professional way. And I think we are also looking at it in a different way. So many times when we look at a problem like, oh, it's no more physical classroom, how are we going to manage? But instead we are actually looking at in a different way, where we are actually challenging ourselves, how can we ensure that better learning happens online? So we are looking at how, for example, let's take a physical classroom. I want to ensure how many of you have understood the topic. So I might take your name and ask, Venkat, did you follow? Or Bhavna, did you follow? But instead, if I use online tools, for example, like Mentimeter, there's a tool called as Mentimeter, where every student will get a chance to cast their vote. So when they do that, what will happen? I'm going to get a response and I'm going to know whether the student is followed or not. So 100% feedback is being taken in just few seconds. Whereas in a physical classroom, that will take a lot more time. So I think that's where we are actually a step ahead when we look at online mode and physical mode. So we are dealing with it pretty well, I should say. Thank you, Catherine. As you said, everybody should learn every time. If you don't learn something, you don't expect any growth. That's what we believe. Finally, to sum up with, Mr. Somen, I just wanted to ask you what sort of, what type of faculty do you have?
since he's mentioned that, in pandemic time, online classes, these what he's taking care of, like, all the precautions, the standards and, heights of your faculty, we just wanted to know. And, we'll sum up with this question. Yeah, sure. So we are, four of us are already present here, and you can hopefully students would have got a glimpse of what we try to bring to the classroom. So we have been very selective. We have identified the quality of faculty as one of the key drivers for the success of students at Compass. And we are very selective in terms of the kind of faculty who join Compass for teaching our students. So for example, Naila has done her MA in economics from Hyderabad Central University, which is one of the top universities for economics in the country. Catherine has done her MA in English language teaching from FLU, which is English and Foreign Languages University in Hyderabad. It is again considered to be, in fact, when we were conducting campus placements at FLU last year, we were told that FLU is like the IIT, if that helps, is like the IIT of languages. So we are very focused in terms of the kind of people who come in, because ultimately faculty, the quality of their own background, their perception of education is going to matter a lot, because they will bring in that passion, the knowledge into the classroom. They will be able to inspire the students to raise the bar and not just focus on marks, but actually on understanding of the subject. To that extent, Sharath and I, we are also not just kind of directors or form part of the management. We are very actively involved in each and everything. Perhaps, we also take classes with the students to get a feel of what challenges students are going through on a daily basis. So it's not easy, whether it's a physical or an online class. I must acknowledge that it's not easy to go through classes on a daily basis without losing the attention, without losing the interest. So we stay in touch with the students, understand where their challenges are, share that feedback with the faculty, so as to do immediate course correction. I lead the soft skills program, the life skills program for the students, and Sharath is involved in teaching political science. So it helps us first to understand the plight of the students, or things which can be kind of changed, transformed. And second, it also helps us to understand the challenges of the faculty also, in terms of how the classroom should be designed, how scheduling should be done. So we have a mix of faculty in terms of education qualification as well as experience. We try to take faculty who come from different backgrounds, because we need that kind of freshness into the classroom, into the whole curriculum design that we are doing. And we try to experiment with a lot of ideas inside the classroom, thanks to the kind of faculty we have. So within the classroom online classes, as Sharath was saying, we have brought in a lot of apps to engage as well as to measure feedback. So we are actually riding on gamification of classroom learning. In the online, I think it has given us a lot of liberty and space for doing that. So we use a lot of apps like Quizzes, Kahoot, Padlet, Mentimeter, collaboration tools with students where they can learn together with the faculty. Faculty would be kind of putting out one concept, and the students can add other concepts through tools like SpiderScribe and Coggle and so on. And some of them are recommended by UNICEF, by the way. So we are trying to transform. I think this is a great opportunity for an institution like ours to ensure that we not only become the torchbearers of commerce, but we also help the students who are going through this, really one of the biggest epidemics or pandemics in our lifetime. So we are really kind of working for the cause of students and trying to ensure that they are still successful despite online classes, despite all the challenges that they are facing. Thank you, Venkat. Thank you, Mr. Somen. Bhavna. Bhavna, మీరే మాట్లాడు. Yeah, thank you, sir. Situations difficult అయ్యే కొద్దీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి అంటారు. సో మీతో మాట్లాడిన తర్వాత అర్థమైంది కాంపస్ జూనియర్ కాలేజ్ ఎంత రెస్పాన్సిబుల్ గా ఉన్నారు అనేది.
ఎందుకు 10th తర్వాత కామర్స్ ఎంచుకోవాలి, ఒకవేళ ఎంచుకుంటే ఎందుకు కాంపస్ జూనియర్ కాలేజ్లో చదవాలి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు రెడీగా ఉన్నారు, అప్డేటెడ్గా ఉన్నారు, టెక్నాలజీని ఎంత అప్డేట్ చేశారో అలాగే ఉన్న తక్కువ టైంలో స్టూడెంట్స్కి తక్కువ కరికులం మీరు చెప్పాలి. ఎందుకంటే సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. కాబట్టి అయినా కూడా 100% ఎంత స్టూడెంట్‌కి ఇవ్వాలి అనేది మీతో మాట్లాడుతుంటే చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ శరత్ గరిమెళ్ళ గారు అండ్ థ్యాంక్ యూ సోమన్ చటర్జీ గారు అండ్ క్యాథరిన్ నైలాజీ. సార్ అర్థమవుతుంది మీ ఫ్యాకల్టీస్‌తో మాట్లాడుతుంటే వాళ్ళ మాటల్లోనే మీరు ఫ్యాకల్టీస్ ద్వారా మీ కాలేజ్ ఏంటనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మోర్ రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. బికాజ్ కాలేజ్‌లో స్టూడెంట్ పంపితే వాళ్ళు నేర్చుకునేది ఇక్కడ పేరెంట్స్‌కి తెలీదు. ఇప్పుడు డైరెక్ట్‌గా పిల్లలకి మీరు ఏం చెప్తున్నారు, స్టూడెంట్స్‌కి ఏం చెప్తున్నారు అనేది డైరెక్ట్‌గా ఇంట్లో ఉండి పేరెంట్స్ చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు. సో, ఇప్పుడు మీ ఫ్యాకల్టీస్ చెప్తుంది మాకు అర్థమవుతోంది. వాళ్ళెంత రెస్పాన్సిబుల్‌గా ఉన్నారు, వాళ్ళెంత నాలెడ్జ్ పర్సన్స్ అండ్ వాళ్ళు మాట్లాడే విధానంలో కూడా వాళ్ళెంత క్లియర్‌గా ఉన్నారు. స్టూడెంట్‌ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళకి ఎట్లా చెప్పాలి అనేది. సో, డెఫినెట్‌లీ కాంపస్ జూనియర్ కాలేజ్‌ని జాయిన్ చేస్తే ఒక బెటర్ కామర్స్ స్టూడెంట్ బయటకు వస్తారు అనేది మాత్రం వాళ్ళకి మంచి కెరీర్ ఉంటుందనేది మాత్రం అర్థమవుతుంది. ఆహ్, ఆహ్, కాలేజ్ దాకా వచ్చి ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో అడ్మిషన్ తీసుకోవడం చాలా కష్టం. సో, ఈ వీడియో చూసిన తర్వాత చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకు కాంపస్‌లో తీసుకోవాలి, అడ్మిషన్ తీసుకోవాలి అనేది. సార్ ఇప్పుడు నాకు ఒక డౌట్. ఇప్పుడు నాకు కాంపస్‌లో మా రిలేటివ్స్‌ని ఎవరైనా జాయిన్ చేయాలి. ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? మల్టిపుల్ వేస్ ఉన్నాయండి. ఆఫీస్ కూడా ఓపెన్ చేసి పెడుతున్నాము. లిమిటెడ్ పీపుల్ ఒకళ్ళో ఇద్దరమో కూర్చుంటున్నాము విత్ సమ్ డిస్టెన్సింగ్ నార్మ్స్. అంటే ఇప్పుడు లాక్‌డౌన్ నార్మ్స్ ప్రకారం ఫాలో అవుతున్నాం. ఆన్‌లైన్ ఉందండి. అంటే ఇప్పుడు అప్లాడ్ ఆన్‌లైన్ అంటే ఆన్‌లైనే వీ కెన్ గెట్ కౌన్సిల్డ్. ఇప్పుడు దిస్ ఆప్షన్ ఎక్కడి నుంచైనా చదువుకోవచ్చు. ఓన్లీ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు రాయాలిగా. మాకు మా ఆఫీస్ నంబర్స్ ఉన్నాయి మా వెబ్‌సైట్ పైన. రీచ్ అవ్వచ్చు. లైవ్ చాట్ ఉంది అక్కడ. మేము మాతో ఇండివిడ్యువల్‌గా కెరియర్ కౌన్సిలింగ్ కావాలంటే కూడా అక్కడ ఫిల్ చేయొచ్చు. అట్లనే ఎవరికైనా కెరియర్ డౌట్స్ ఉంటే ఫ్రీ సైకోమెట్రిక్ టెస్ట్ ఫిల్ చేసినా మేము కౌన్సిలింగ్ సెషన్ ఇండివిడ్యువల్‌గా తీసుకుంటాం. అది అపాయింట్మెంట్ ఫిక్స్ చేయొచ్చు. సో, వర్చువల్‌గా కనెక్ట్ అవ్వచ్చండి ఎక్కడి నుంచైనా. మేము గూగుల్ మీట్ లింక్, ఫేస్ టు ఫేస్, టెలిఫోనిక్ వెరీ మచ్ అవైలబుల్. యాహ్! థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరేవైతే ఫోన్ నంబర్స్ అండ్ వెబ్‌సైట్స్ ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా స్టూడెంట్ కనెక్ట్‌లో కూడా అప్డేట్ చేస్తాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కామర్స్ చేసిన తర్వాత ఎట్లాంటి కెరియర్ ఉంటుంది అనేది మీతో మాట్లాడిన తర్వాత తెలిసింది. చాలా మందికి తెలియదు. చదివిన తర్వాత ఆఫ్టర్ డిగ్రీ ఏదో ఒక జాబ్ చేసేసుకుంటూ ఉంటారు, జనరల్ జాబ్స్. బట్ లేదు, ఇంకా బెటర్ కెరియర్, బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయనేది మిమ్మల్ని మీ మాటలు చూసిన తర్వాత నాకు అర్థమైంది. సో, కాంపస్ జూనియర్ కాలేజ్ బెస్ట్ ఆప్షన్ అని నేనైతే అడ్వైస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, కాంపస్ జూనియర్ కాలేజ్ నుంచి వచ్చిన ఫ్యాకల్టీస్ అండ్ మేనేజ్మెంట్‌కి. సో, వి స్టూడెంట్ కనెక్ట్ ఎవ్రీ వీక్ ఇలా ఒక మంచి సబ్జెక్ట్‌తో కాలేజ్ రిలేటివ్స్ లేదా విద్యావేత్తలతో మీ ముందుకి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ అండ్ కెరీర్ ఆప్షన్స్‌కి సంబంధించి మంచి మంచి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, జాబ్స్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అనే అంశాల మీద ప్రతి వీక్ మీతో లైవ్ చాటింగ్‌తో ఫేస్‌బుక్ లైవ్‌తో సిద్ధంగా ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన అప్డేట్స్, జాబ్స్ అప్డేట్స్ అన్ని వి స్టూడెంట్ కనెక్ట్ యూట్యూబ్ ఛానెల్‌లో మీరు ఎవ్రీడే అప్డేట్స్ చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవెనింగ్. Thank you, sir. Thank you, Sharath sir. Thank you, Mr. Soman. Thank you, Catherine, Naila. Thank you. Thank you. Thank you. That was great talking to you.